బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పై కేసు నమోదైంది. బిగ్ బాస్ టీవీ రియాలిటీ షోలో ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ ఫల్క్నుమా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు రియాలిటీ షో బిగ్ బాస్ కష్టాలు తెచ్చిపెట్టింది. ప్రోగ్రాంలో ఆయన వాడిన జన్నత్ జహన్నుం పదాలు ఆయనను ఇరకాటంలోకి నెట్టాయి. ఇస్లాం ఆధ్యాత్మికకు సంబంధించిన ఈ మాటల్ని ఇష్టారీతిగా వాడటంపై హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త మహమ్మద్ ఫసీవుద్దీన్, బిగ్ బాస్ ప్రోగ్రాం యాంకర్ సల్మాన్ ఖాన్, ఆ కార్యక్రమం ప్రసారం చేస్తున్న కలర్స్ ఛానల్స్ పై కేసు నమోదు చేయాల్సిందిగా 6 అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. Reality show, and in that show they have shown hell and heaven. Depending upon the characters, they are sending either to hell or heaven, which is not at all acceptable. What Muslims believe is their deeds will send them either to hell or heaven. Okay, sir. And here Salman Khan, who is playing a main role as a host, he is sending them either to hell or heaven, depending upon the character, depending upon their performance, which is not at all acceptable. On the top of that, they have kept a name of a dog as a heaven, and the name of a dog as a heaven means it's really hurting. What we Muslims believe, the name heaven is in Quran, which is highly respectable. It is the holy book of Islam, holy book of Muslims. కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీసులు డిసెంబర్ 13న కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 291A కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముస్లిం కమ్యూనిటీకి ఉన్న రిలీజియస్ సెంటిమెంట్స్ ని హర్ట్ చేస్తూ కొన్ని సీన్స్ చూపించినారు. దీన్ని కోర్టు మన ఫలక్నుమా పోలీస్ స్టేషన్ కి రెఫర్ చేసింది. కోర్టు డైరెక్షన్ ప్రకారం అక్కడ కేసు నమోదు చేసినాము. ఇన్వెస్టిగేషన్ కూడా టేకప్ చేస్తాము. కానీ బిగ్ బాస్ సీజన్ 7 డైరెక్టర్ రజత్ రవైల్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.